భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద అయితే కూటమి నాయకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అంటే వాళ్ళ అందరూ కూడా 3 జిల్లాల ప్రజలకు ఎంతో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న కళ ఈరోజు సాకారం అయ్యింది. కాబట్టి ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో ఈ సెలబ్రేషన్స్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అయితే ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మోదీ చేతుల మీదుగా. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన కూటమి నాయకులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈరోజు అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా మన ప్రీతం నరేంద్ర మోడీ గారు ఇచ్చేసిన సందర్భంలో ఈ యావత్ 3 జిల్లాల నుంచి కార్యకర్తలు కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనతా పార్టీ, జనసేన కార్యకర్తలందరూ ప్రజలు ఈ మన నరేంద్ర మోడీ గారికి స్వాగతం చెప్పడానికి జనమంతా తరలి వచ్చి స్వాగతాన్ని పలుకుతున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చి అనేకమైనటువంటి ఐటీ సంస్థలు తీసుకొచ్చి ఈ రోజు 17,900 కోట్ల రూపాయలతో మరికొన్ని అభివృద్ధి సంస్థలను, ఐటీ సంస్థలను శంకుస్థాపన కూడా ఈ రోజు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరించుకుంటూ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద చాలా అభివృద్ధి ఇంకా చెందాలి, ఇప్పటికీ చెందుంది, ఇంకా చెందాలని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇలా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, గూగుల్ కానీ ఎన్నో సెంటర్లు, కాల్ సెంటర్లు కూడా ఎక్కువ తీసుకొస్తున్నారు. పిల్లలు కూడా తెలంగాణ, బెంగళూరు, మహారాష్ట్ర కానీ వెళ్తున్నారు, చదువుకోవడానికి ఉద్యోగాలు చేస్తగలుగుతారు. వెళ్ళక్కర్లేదు. 2029 కల్లా అందరూ ఇక్కడే జాబులు చేస్తారు. 100% మా మాధవ్ గారి సమీక్షలోనే ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గారి ప్రెసిడెంట్ గా అన్ని ఇక్కడే జరుగుతాయని మేము కోరుకుంటున్నారు. జై మోడీ. మన ప్రీతం నాయకుడు ప్రధానమంత్రి మోదీ గారు ఈరోజు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు గారు ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ కి విచ్చేస్తున్నారు. కావున యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్ మన భారతదేశంలో కల్లా అతిపెద్దదైన ఎయిర్పోర్ట్ గా నిర్ణయించబడుతుంది. అదేవిధంగా లోపల అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దించా డాన్స్ గురించి ఈ రోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. అది ఈ రోజు ఆ దించా డాన్స్ గిన్నీస్ బుక్ లో ఎక్కాలనే ప్రత్యేకతతో ఆ డాన్స్ కూడా చేయించబడుతుంది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. బీజేపీ, కూటమి, జనసేన, టీడీపీ అధ్యాయంలో మూలని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం, ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకి ఒక మణిమకుటంగా ఉన్నటువంటి ప్రాంతం. గతంలో చూస్తే ఏ ప్రాంతంకి వెళ్ళా మాది విజయనగరం అని చెప్తే విజయనగరం ఎక్కడుంది, విశాఖపట్నం పక్కన అని అనే పరిస్థితి ఈరోజు, విజయనగరం పక్కన విశాఖపట్నం అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒక పర్యాటకంగా కానీ, సాంస్కృతికంగా కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో కానీ ఇది ఇంకా బాగా డెవలప్ చెందుతూ ఉంది. ఇది దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఎంతైతే ప్లేస్ ఉందో అంత ఉన్నటువంటి విస్తీర్ణ రన్వే ఉంది ఇక్కడ. ఆ రన్వే కారణంగా ఇక్కడ ఒక పక్కన సరుకు రవాణా వాహనాలు కానీ, ఇక అంతర్జాతీయ స్థాయిలో మన సరుకు ఉత్పత్తి చేసుకోవడం కానీ ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక పక్కన మనం ఏదైతే రైతులు పండించినటువంటి పంట, ముఖ్యంగా మ్యాంగో, మన ప్రాంతానికి మ్యాంగో మంచి ఉత్పత్తి అయినటువంటి ప్రాంతం కాబట్టి మ్యాంగో దిగుమతులు చేసుకోవడం కానీ, అలాగే అందరూ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్గో ద్వారా ఇక్కడ నుంచి వారు దిగుమతులు చేసుకోవడానికి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే అమితమైనటువంటి అభిమానం, అమితమైనటువంటి ప్రేమ. అందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే మరి ఆయనకి ప్రీతి. అందులో భాగంగానే మనకి ఈ మధ్యకాలంలో విశాఖ రైల్వే జోన్ కేటాయించారు, ఒక పక్కన విమానాశ్రయం కేటాయించారు. ఒక వారం 10 రోజులు పోలవరం నుంచి నీళ్లు కూడా రాబోతున్నాయి. ఇటువంటి ఏదైతే బృహత్తమైన కార్యక్రమాలు, పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ నిధులు కావాలన్నా అన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ టైంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి, కూటమి టైంలోనే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి. ఇది సేమ్ టైం ప్రజలందరూ కూడా కూటమికి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం.
ఈరోజు ఉత్తరాంధ్రలో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక పండగ ఏదైతే కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, అందులో ముఖ్యంగా విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా అన్నారు. వెనుకబడిన జిల్లా కాదు, వలసలకు నిలయమైన జిల్లా. ఈరోజు అన్ని విధాలుగా అంతర్జాతీయ స్థాయిలో రోజుకి 200 విమానాలు వచ్చి పోయే ఈరోజు ఇలాంటి అల్లూరు సీతారామరాజు మన్యు వీరుడు అల్లూరు సీతారామరాజు గారి తాలూకా పేరుతో ఈరోజు ఒక అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం అంతా ఈరోజు జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈరోజు గంధి మల్లికార్జునరావు గారికి ఈ విజయనగరం జిల్లా పౌరుడిగా మేమందరం కూడా ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతంలో, ఒక వెనుకబడిన ప్రాంతంలో ఒక సంచలనాత్మకమైన ప్రపంచ దేశాలు కూడా భోగాపురంగా చూసేటట్టు అలాంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు మా కూటమి ప్రభుత్వం నిర్మాణం చేసి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మా ప్రాంతంలో ఉన్న ప్రజలకి, మా ప్రాంతంలో ఉన్న చదువుకున్న యువతకి ఎక్కువగా ఈ విమానాశ్రయాల్లో ఉద్యోగాలు కల్పించవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి మీ ద్వారా. రెండోది ఏంటంటే, ఇక ఎంతమంది అయితే రైతులు ఈరోజు 3000 ఎకరాల రైతులు భూములు ఇచ్చారు, ఆ ముందు ప్రతి రైతుకి కూడా పేరున పాదాభివందనాలు తెలియజేసుకున్నాం. ఆ రైతు ఈ రోజు భూమి ఇచ్చారు కాబట్టి ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం. ముందుగా ఈ రోజు ఈ విమానాశ్రయం ఓపెనింగ్ అయిపోయిన వెంటనే ఎంతమంది అయితే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మొట్టమొదటి విమానాలు ఢిల్లీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే పత్రికా విలేకరులు కూడా ఈ రోజు ఢిల్లీ విమానంలో తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే వెనుకబడిన ప్రాంతం ఉందో ఎక్కువగా యువత చదువుకుని ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మీ ద్వారా మా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ.